హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో కొండవీడు వ్లాగ్ పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం అనమాట. సో మేము వెళ్ళాం కదా, అక్కడ అంతా మా పిల్లలు దిగిన ఫొటోస్. అక్కడ కొండలాగా ఉంది, ట్రెక్కింగ్ లాగా. అక్కడ వాళ్ళందరూ ట్రెక్కింగ్ చేస్తున్నారు చాలామంది. మా పిల్లలు అయితే కొన్ని సాహసాలు కూడా చేశారు, పైకి వెళ్ళడం అలా అలా. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ నేను యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఒక చెక్కలాగా ఉందన్నమాట, చైర్. అక్కడ మా అబ్బాయి కూర్చున్నాడు, ఫొటోస్ దిగాము. ఇవన్నీ మేము దిగిన ఫొటోస్ అనమాట. సో మీరెవరెవరు వెళ్ళారు కొండవీడు ఫోర్ట్కి అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఆ రోజైతే చాలామంది క్రౌడ్ వచ్చారని చెప్పాను కదా. సో అసలు ఎంతమంది క్రౌడ్ అంటే చాలా బాగుండింది. అసలు మిగతా రోజుల్లో వెళ్తే కూడా అంత ఉండదేమో అనిపించింది. ఎవ్వరు అంత క్రౌడ్ రారంట. సో తర్వాత తెలిసిందనమాట. సో ఫెస్ట్ రోజు వెళ్ళడమే బాగుంది. ఇంకా నేను, మా పిల్లలు, మా చెల్లి ఇంకా ఫొటోస్ దిగాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం. ఇదంతా కూడా కొండ మీద ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలో ఉందన్నమాట ఈ చైర్. అక్కడ పైకి ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాటర్ బాటిల్స్, ఏమన్నా తినే స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఆల్రెడీ మా చెల్లి వాళ్ళు కొంచెం కొండ ఎక్కి వచ్చారనమాట, మా పిల్లలు మా చెల్లి. ఇంకా నేను అప్పటి వరకు ఇక్కడ కూర్చున్నా. వచ్చేటప్పుడు చైర్ బాగుందని ఇందులో అయితే దిగా అనమాట ఫొటోస్. చైర్ కూడా చాలా చక్కగా ఉంది, చెక్కతో చేసినట్టుందనమాట. అదంతా కూడా ఒక చెక్కతో చెక్కేసి పెట్టినట్టుంది. ప్రాపర్ సిట్టింగ్ కూడా కాదు, కానీ చాలా నైస్గా ఉందన్నమాట. వేప చెట్టు ఉంది, ఎక్కడ చూసినా ఇంకా చుట్టూతో కొండలు అనమాట, రాళ్ళు కొండలు. ఓపికండు వెళ్ళాలే కానీ చాలా సాహసాలు చేయొచ్చు అనమాట. సో చాలామంది హెలికాప్టర్ ఎక్కారు, ట్రెక్కింగ్ చేశారు. మేమైతే ఏమీ చేయలేదన్నమాట. బికాజ్ ఎందుకంటే హెలికాప్టర్ ఎక్కుదామంటే అసలు క్యూ కూడా చాలా ఉంది. అండ్ అంత హైట్ చిన్నపిల్లలు ఉండగలరో లేదా అని అందుకెక్కలేదు. హార్స్ రైడ్కి అయితే వెళ్ళేటప్పుడు టికెట్స్ తీసుకుందాము అనుకున్నాము, వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాము. వచ్చేటప్పటికి ఇంకా రష్ ఎక్కువైపోయింది. రెండు హార్స్లు ఉన్నాయంటే అందరు వాటి కోసమే వెయిట్ చేస్తున్నారు. సో హార్స్ రైడ్ చేయలేదు, నడుచుకుంటా వెళ్ళి అంతా తిరిగి చూసాము. మా పిల్లలు కొంతసేపు కూర్చొని కొంతసేపు నడుస్తూ పరిగెడుతూ చేశారు. ఫుడ్ కన్వెన్షన్లో మేము ఫుడ్ తిన్న తర్వాత ఇంకా స్నాక్స్ ఉన్నాయి, మొరమొర మిక్చర్, బజ్జీలు, పునుగులు అయితే లేవు, సమోసాలు అవి పెట్టారనమాట. అన్నీ కూడా కాస్ట్గానే ఉన్నాయి. ఇంకా మా పిల్లలకి ఆకలిస్తుందామని మొరమొర మిక్చర్ తీసుకున్నాను. బయట అయితే 20 రూపీస్ 10 రూపీస్ అలా ఉండేది, అక్కడైతే 40 రూపీస్ ఉండింది అనమాట. అంత టేస్ట్ కూడా ఏం లేదు. సో అలా ఫుడ్ స్టాల్స్ ఫెస్ట్లు పెట్టినప్పుడు అన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, టేస్ట్ ఉండవు అని అర్థమైంది నాకైతే. నేనైతే ఇంకా మొరమొర మిక్చర్ ఒకటి తీసుకొని మా పిల్లలకి ఇచ్చాను. నేను కూడా హాఫ్ తింటూ కూర్చుండిపోయా. వాళ్ళైతే తిరిగేసి వచ్చారు. నేనైతే ఇంకా తిరగాలని అనుకోలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇదంతా కూడా దారిలో మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు పూల తోటలా ఉందన్నమాట. అవేంతా కూడా అటువైపు ఇటువైపు పూల చెట్లు ఉంటాయి. అక్కడ తోటలా ఉందని మా చెల్లి పిక్స్ తీసిందనమాట. చాలా బాగా అనిపించింది. ఉండే కొద్ది క్రౌడ్ అయితే చాలామంది ఎక్కువైపోయారు. సో మేము వెళ్ళినప్పుడు చాలామంది రిటర్న్ వచ్చినా కానీ ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్స్ ఉండినాయి అనమాట. ఆ ప్రోగ్రామ్స్కి చాలామంది వచ్చారు. అసలు క్రౌడ్ ఇంకా ఎక్కువైపోయింది. మేము కూడా చాలాసేపు ఉందాం అనుకున్నాం కానీ మళ్ళీ జర్నీ చేయాలి కదా అని చేయలేదన్నమాట. ఇంక ఈ ఫెస్ట్ దగ్గర దారిలో కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా నడుచుకుంటూ బోటింగ్కి వెళ్దామని వెళ్ళారు. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. మీరైతే వెళ్ళిపోండి అన్నాను. నేనైతే చిలక జోస్ అని చెప్తున్నారు అక్కడ. చిలక జోస్ దగ్గర ఆగిపోయాను. అసలు ఏం చెప్తున్నారా ఏంటి, ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్గా విన్నాను అనమాట చిలక జోస్. సో చెప్పించుకున్న వాళ్ళందరూ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. సో నేనైతే ట్రై చేద్దామని అనుకోలేదు, జస్ట్ విన్నాను వాళ్ళు ఏం చెప్తున్నారా అని, అంతే. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ దిగాం కదా. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మా పిల్లలు మా చెల్లి కొండ ఎక్కడానికి వెళ్ళారనమాట. సగం ఎక్కేసి వచ్చారు. ఇంకా మా పిల్లలకు కూడా ఎక్కుదాం అంటున్నారు. ఇంకా హైట్స్ వెళ్ళకూడదని వెనక్కైతే తీసుకొచ్చేసాం అనమాట. సో ఇక్కడ మేము ఫొటోస్ దిగుతుంటే మా చెల్లి ఓన్లీ సెల్ఫీ, మేము ఇలా సెల్ఫీస్ ఫొటోస్ బాగా రావట్లేదని మేము నలుగురిని ఒక పిక్ తీయమని ఒక అతన్ని అడిగామన్నమాట. పాపం ఆయన ఫొటోస్ అయితే చాలా చక్కగా తీశారు. వాళ్ళ వైఫ్ ఏమో వాళ్ళు ఊపిరిపోయే వరకు నువ్వు తీస్తూనే ఉంటావు నీకు తెలుసు అని ఒక కామెంట్ వేసింది పాపం. ఇదన్నమాట ఈ పిక్. సో దానికి మేము నవ్వుకున్నాం అనమాట. సో సరిగా అటు చూడండి ఇటు చూడండి నుంచోండి అంటే వాళ్ళు ఊపిరి బిగబట్టుకొని ఉంటారు అనింది ఆవిడైతే. సో చాలా ఫన్నీగా అనిపించింది. సో ఈ ఫోటో అయితే ఇంకా అతన్ని అడిగి మేము తీయించుకున్నాం అనమాట.
అలా వచ్చింది. మమ్మల్ని జూమ్ చేసి ఒకటి తీశారు, 4 మెంబర్స్ని ఒకటి తీశారు, లాంగ్గా ఒకటి, దగ్గరగా ఒకటి, అలా తీశారనమాట. సో ఇది మాత్రం హైలైట్ అనమాట. పూలతో చేశారు కదా, సాహసం చేయరా డింబక అని. అంటే అన్నీ సాహసం చేయమంటే ట్రెక్కింగ్ చాలామంది ఈవినింగ్ అయ్యే వరకు ఎక్కుతూనే ఉన్నారనమాట. కొండలు ఎక్కడం, అక్కడ నుంచోవడం, అక్కడే పడుకోవడం, అక్కడే టిఫిన్లు చేయడం, చాలామంది అలా చేశారు. సో తర్వాత తెలిసింది ఏంటి అంటే అక్కడ క్యాంపింగ్ కూడా పెట్టారు అని తెలిసింది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ క్యాంప్ ఫైర్ అట్లా పెట్టారంట. సో చూస్తే ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు. సో నేను వేరే వర్క్లో ఉండాను, మా చెల్లి దగ్గర ఉండి తీసుకోవచ్చు కదా అని అరిచింది. ఇక్కడైతే వార్నింగ్ ఇచ్చింది, చిన్న వార్నింగ్. అక్కడ బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్లో ఉన్న అతనే కలెక్టర్ గారు అనమాట, శివశంకర్ లోతేటి గారు. సో ఆయన వచ్చారు. అప్పుడే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ చూసి వెళ్తున్నారనమాట. జస్ట్ అలా అది చూసారా, ఇటువైపు తిరిగి ఉన్నారు. బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్. సో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే దూరంగా ఉండే అనమాట. దగ్గర ఉంటే నేను కూడా ఫోటో దిగేదాన్ని. సో మా చెల్లి అరిచిందనమాట. నేను అక్కడ కాకినాడ కాజా చేస్తున్నారని తీసుకొద్దామని వెళ్ళాను. అక్కడే లేట్ అయిపోయింది. మా చెల్లి చెప్పింది ఏంటనేది నాకు అస్సలు అర్థం అవ్వలేదు. తర్వాత చెప్తుంది, అవి తర్వాత తీసుకునేదాన్ని కదా ఇలా, అందుకని పిలిచాను అని. ఆయన వెళ్ళిపోయారనమాట. వెంటనే ఒక 5 మినిట్స్ అంతే, అన్నీ విజిట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్లీ ప్రోగ్రామ్స్ అనమాట. ఇదంతా కూడా మేము ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్తున్నాము. అన్నీ తిరిగేసి చూస్తే మా అబ్బాయి మిక్చర్ తింటున్నారు, కొన్ని శనక్కాయలు అవి ఇప్పించాను. ఇంకా ఫైనల్లీ మేమైతే ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అంతా తిరిగి రావడం, చూడడం అంతా అయిపోయింది. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఈ ప్రోగ్రామ్స్ దగ్గరకు వచ్చాము. నిన్నటి దాకా వెలవెలపోయిన వృక్షాలు నేడు తీగలు నీటిలా వేణువులు. నేడు కొండవీడు 1000 వేణువుల చేత వెన్నముద్ద కృష్ణ గీతికలు. నేడు కొండవీడు ఫెస్ట్. కొండవీడు ప్రకృతి ఒడిలే ఊగి చిన్నారుల కేరింతల వాడలు. నేడు కొండవీడు లాహిరి లాహిరిలో అంటూ పడవ ప్రయాణాలు. నేడు కొండవీడు సాహస వీరులకు ఆటపట్టు. నేడు కొండవీడు మరో కొండవీటి కుమారగిరి రెడ్డి లోతేటి శివశంకరుడి ఢమరకపు శబ్ద తరంగాలు. మామూలుగా ఏమంటారు బాబు, ఏం సాంగ్ ప్రదర్శన ఇవ్వబోతున్నావు తండ్రి? సో అదనమాట. కొంచెం సేపు ఆ స్పీచ్ విన్న తర్వాత ఈ అబ్బాయి అయితే సాంగ్ డ్యాన్స్ వేసాడనమాట, బాగా వేసాడు. సో మా అబ్బాయికి చెప్తున్నా, సో ఇట్లా యాక్టివిటీస్ కూడా చేయాలి అది ఇది అని. సో ఈ ప్రోగ్రామ్స్ ముందు కలెక్టర్ గారు వచ్చి భరతనాట్యం అవన్నీ చేస్తే చూసేసి వెళ్ళిపోయారనమాట. నైట్కి వచ్చారంట మళ్ళీ. సో మేబీ అక్కడే స్టే చేసి ఉండొచ్చు అని మేమైతే అనుకున్నాము. ఇంక ఈ అబ్బాయి అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి కూడా చేసింది. 2 days అనమాట. మేము సాటర్డే వెళ్ళామని చెప్పాం కదా, సాటర్డే సండే. సాటర్డే కంటే కూడా సండే బాగా చేశారని అన్నారు. సో ఈ అబ్బాయి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుందనమాట. పడిపోయావే సాంగ్ వేసాడనమాట. సో చాలా బాగా చేశారు. సో ఇంకా ఫైనల్లీ మేమైతే రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. సో ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మాకు లేట్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ 5:30 వరకు అక్కడే ఉన్నాము. మళ్ళీ మాకు 3 hours జర్నీ పడుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయిందనమాట. ఇంకెక్కడ ఆగకుండా దారిలో టిఫిన్ చేసేసి మా పిల్లలకి పెట్టించేసి మెడిసిన్ క్యారీ చేశాను కదా, మెడిసిన్ కూడా నేను అక్కడ వెళ్ళిన హోటల్లోనే పోసేసి ఇంటికి వచ్చాక బాగా చేసి పడుకోబెట్టేసా. ఇంకా వస్తూ ఉంటే క్రౌడ్ చాలా ఎక్కువైందనమాట. సో అప్పుడే వస్తూ ఉన్నారు విఐపీస్. అమ్మటి రాంబాబు గారు, విడుదల రజనీ గారు ఆ రోజు వచ్చారనమాట. అమ్మటి రాంబాబు గారు అయితే వచ్చారు, తర్వాత రోజు విడుదల రజనీ వచ్చారంట. అంతే. ఇంకా కలెక్టర్ గారు వచ్చారు. ఇంకా తర్వాత చాలామంది వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చారు. నైట్కి వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ ఉంది, సింగర్స్ వస్తున్నారని చెప్పారు. కానీ మేము ఉందాం అనుకుంటే మాకేమో అంత లాంగ్ అయిపోయింది, అందుకని ఉండలేదు. ఇంకా మేము వచ్చేటప్పుడైతే ఇంకా క్రౌడ్ అయితే బాగున్నారనమాట. సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇదంతా వెళ్ళిపోతూ కూడా కొన్ని ఫొటోస్ దిగాము దారిలో. అసలు ఇంకా క్రౌడ్ ఉంది కదా, ఇంకా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టుగా వచ్చేసాము. సో చాలా బాగా అనిపించింది మొత్తానికైతే. నేను తీసుకెళ్ళినందుకు మీరు అసలు ఎంజాయ్ చేయలేదు అన్నట్టు అనింది మా చెల్లి. సో చూసారా, సూర్యుడు కూడా వెళ్ళలేదు 5:30 అయినా కానీ ఇంకా అదంతా ప్రోగ్రామ్ అక్కడ. మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము, చాలా దూరం అనిపించింది. సో పార్కింగ్కి ప్లేసెస్ కూడా ఉండలేవు అనిపించింది.
మొత్తానికైతే ఆ రోజు బాగా జరిగిందనమాట, ఒక మెమరబుల్ డే. సో చాలా చక్కగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే ఒక మంచి ఆప్షన్. మేము వెళ్ళొచ్చిన తర్వాత మా చెల్లికి తెలిసిన వాళ్ళు కూడా అడిగారు. సో మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్పామన్నమాట, తొందరగా వెళ్ళండి, ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అని. సో మా చెల్లి సజెషన్ వాళ్ళు ఫాలో అయిపోయారు. వాళ్ళు చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేశారనమాట ఫ్యామిలీతో. సో అదనమాట విషయం. ఇంకొచ్చేటప్పుడు అందరూ చాలామంది రిటర్న్ అవుతున్నారు, మేము కూడా రిటర్న్ అయిపోయాము ఫైనల్లీ. కొండవీడు బ్లాగ్ పార్ట్ 2 అయితే ఇది. 3తో కూడా నేను మళ్ళీ మీ ముందు ఉంటాను, మా జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది డెఫినెట్గా. సో ఇదన్నమాట. మీరు ఏమేమి ట్రై చేశారనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఏమీ ట్రై చేయలేదు, బికాజ్ అన్నీ అసలు ఖాళీ లేవన్నమాట. మెయిన్ ప్రాబ్లం అయితే అదైపోయింది. ఏదైనా ఒకటి ట్రై చేద్దాం అనుకున్నా అన్నీ ఖాళీ లేవు, ఫుల్ అయిపోయినాయి. సో ఇదన్నమాట. వచ్చేటప్పుడు అసలు మంచు చూసారా ఎలా ఉందో. నేను అసలు ఈ వ్యూ కోసమే వీడియో తీసాను అనమాట. మంచు అంతా కొండలు కలిసిపోయి చాలా చక్కగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ వచ్చే దారిలో కూడా ఈ పిక్స్ దిగామన్నమాట. నేనైతే ఇక్కడ హైట్ చూసి దిగనంటే ఫోటో దిగడానికి కూడా భయపడతామని మా చెల్లి అరిచిందనమాట. సో హైట్స్ అంటే నాకు అంత ఫోబియా అనమాట, వాటర్ హైట్స్. సో ముందు మా పిల్లలతో అసలు జాగ్రత్త ఉండదేమో అని నాకు ఫోబియా అనమాట, భయము. ఇంకా అలా ఒక సెల్ఫీ దిగేసి వెంటనే ఇంక మీరు ఇది కూడా దిగరు అని లేట్ అయిపోతుందని గబగబా అలా సెల్ఫీస్ దిగేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాం. ఫైనల్లీ నేనైతే ఏమీ ట్రై చేయలేదు. హార్స్ రైడ్ కూడా బాగా ఫుల్ బిజీ అయిపోయింది. మా పిల్లలు అయితే డిసప్పాయింట్ అయిపోయారు. 2 పెట్టుకున్నారంట వాళ్ళు, ఇంకా 2 పెట్టుకున్న బాగుండేది కదా అనిపించింది. ఇంకా ఖాళీ లేకపోయేసరికి మెయిన్లీ మేము లాంగ్ నుంచి వచ్చాం కదా, మళ్ళీ లేట్ అవుతుంది అన్నట్టుగా వెళ్ళిపోయాము. మీరేమేమి ట్రై చేశారు, ఎంతసేపు స్టే చేశారు, ఎలా అనిపించింది కొండవీడు బ్లాగ్, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఫైనల్లీ మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా వాటర్ తాగి నేనైతే సున్నుండలు తీసుకెళ్ళాను. చెరో ఒకటి నోట్లో వేసేసుకున్నాం. మా చెల్లి అయితే అసలు వద్దనింది, మా చిన్నోడు కూడా తినలేదు. ఇంక వాటర్ తాగేసి ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళాం కదా క్యాప్స్, అవి కూడా క్యారీ చేసి పెట్టుకొని దగ్గు జలుబులు రాకుండా మా పిల్లలకి. ఇంకా మా జర్నీ అయితే ఇలా కంటిన్యూ అయిపోయిందనమాట ఫైనల్లీ. సో కొండవీడు వ్లాగ్ పార్ట్ 2 ఇంతటితో ఎండ్ అయింది. ఇంక వచ్చేటప్పుడైతే వ్యూ చాలా బాగుండింది, అసలు మంచు పడుతూ కొండలు ఇదంతా కూడా చాలా బాగుండింది. అందరైతే చాలామంది రోడ్ మీద కూడా ఫొటోస్ దిగుతున్నారు చక్కగా. మా చెల్లెనింది నేను వచ్చినప్పుడు అలా దిగాను, అలా దిగాలి అసలు ఫొటోస్ బాగుంటుంది అని. ఇంకా వెళ్తున్నాం కదా, అసలు బండి ఆనే చేయలేదన్నమాట మేము, అది వెళ్ళిపోతూ ఉంది, అంత డౌన్ ఉందన్నమాట. వెళ్ళేటప్పుడైతే కష్టంగా అనిపించింది, వచ్చేటప్పుడు అంత ఏమనిపించలేదు, చాలా ఎర్లీగా వచ్చామనిపించింది. ఇంకా బండి కూడా అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట డౌన్కి. ఆ కారులోనే వెళ్తున్నారనమాట విఐపీసీ మేము వచ్చేటప్పుడు, అంబటి రాంబాబు గారు. సో ఇంకా కొంచెంసేపు అక్కడ ఆగి ఇక్కడ ఎక్కడ ఆగలేదు, ఇంకా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చేసామన్నమాట. వచ్చేసే వరకు నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు అనమాట. ఎక్కడికన్నా తీసుకెళ్ళా అంతే మిమ్మల్ని అని అంటూ ఉంటుంది మా చెల్లి, ఇంటికి వచ్చే వరకు నిద్రపోరని. మా పెద్దోడు కూడా అంతే, బయట ఎక్కువసేపు ఉండడు, ఇంటికి వెళ్ళిపోదా అంటాడు. సో ఆ రోజు కూడా అసలు ఎంత లేట్ అయింది, నేను ఇంటి దగ్గరే ఉంటా అన్నాను, మీరే తీసుకొచ్చారా అని అంటాడనమాట వాడు. ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ కల్లా ఇంటికి రావాలి. సో ఇక్కడ చూసారా అమ్మాయి బాగా చక్కగా దిగుతుంది ఫొటోస్, అలా దిగాలి అనింది అనమాట మా చెల్లి. ఇంకా మేము అలా ఫొటోస్ దిగాము అంతే. ఇంకా ఇలా అయితే ఫాస్ట్గా వచ్చేసాము అనమాట. మొత్తానికి కొండవీడు వ్లాగ్ అయితే ఇది. ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదంతా స్లోగా దిక్కుంటూ వచ్చామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు క్రౌడ్ ఎక్కువైపోయారు, చూసారా లైట్స్ వేసారనమాట. సో అనిపించింది మార్నింగ్ టైంలో బాగుంది, నైట్ ఎలా చేస్తారా అని లైట్స్ వేసారు, క్లారిటీగా ఉంది రోడ్ అయితే. అది చక్కగా అయిపోయింది మా కొండవీడు పార్ట్ 2 వ్లాగ్. ఎలా అనిపించింది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకొకటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సో నెక్స్ట్ వ్లాగ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్.